ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు సమూయేలు, అమ్మాయి రత్న ఇద్దరిని ప్రేమించి తనకిచ్చిన ఇద్దరు మగబిడ్డ ఆడబిడ్డ విషయంలో ఇప్పుడు వరకు నా తండ్రి ఎంతగానో అన్ని విషయాల్లోనూ ప్రభా తోడుగా నీడగా అండగా ఉండి వాళ్ళ అవసరతలు, వాళ్ళ అక్కర్లు, వాళ్ళ ఆలోచన తలంపులు ఎరిగి దేవుడు వాళ్ళకు ముందుకు వెనక వాళ్ళ కాపుదలుగా ఉండి మరి ప్రభువారు ఇప్పుడు వరకు వాళ్ళని నడిపించి ఎన్నో మేలులు ఆ కుటుంబాల్లో చేసిన విధానాన్ని బట్టి, కార్యాలను బట్టి తండ్రికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువారిని స్తుతిస్తూ ప్రభువారిని సమూయేలు తమ్ముడిని అలాగే రత్నమ్మ ఇద్దరు కూడా దేవుడికి లోబడి బిడ్డల కొరకు ఎలాగా ప్రార్థన చేయాలో అటు ఆత్మ, అటు ఆలోచన, అటు తలంపులు, అటు జ్ఞానాన్ని ప్రభువారు వాళ్ళిద్దరికి దయచేయమని ప్రభువారు నేను అడుగుచున్నాను. అలాగే ప్రభువారిని వాళ్ళిద్దరికి ఇచ్చిన చిన్న బిడ్డలు మగబిడ్డని ఆడబిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరి ప్రభువారు ఇప్పుడు వరకు నా తండ్రి ఎన్నో విషయాల్లో ప్రభు ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో సమస్యల నుంచి కూడా ఆ బిడ్డలను మీ ఇక్కడికి ఎంతగానో కాపాడి మీ సజీవుల రెక్కల కింద భద్రపరిచి తండ్రి చిన్న బిడ్డని 7 సంవత్సరాలు నీ సజీవుల రెక్కల కింద భద్రపరిచి 8వ సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టినందుకు నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి వాళ్ళు దేవుడికి లోబడి నీ రాజ్యానికి ఉపయోగపడే బిడ్డలుగా పాత్రలుగా ప్రభా మీరు మార్చుకుంటారని, మీరు మలుచుకుంటారని దాని కొరకు సంఘ ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఎంత అవసరమై ఉన్నది. అలాగే ప్రభా సూసన ఎలాగా బిడ్డల కొరకు ప్రార్థన చేసి తన బిడ్డలను ఎలాగో ఉన్నతమైన స్థానంలో పెట్టుకున్నదో అలాగే రత్న కొరకాడ తన బిడ్డల కొరకు, తన భర్త కొరకు ప్రార్థన చేసి తన కుటుంబం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకునటానికి ఒక జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును అని నా ప్రభుని ఒక బుక్ రాసినట్లుగా తండ్రి నా ప్రభు బిడ్డని మీకు దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. నిజంగా నా ప్రభు నీ బిడ్డ దానియేలయ్య గారు, దీవెనమ్మ గారు తండ్రి 4 బిడ్డలను నీతిమంతులుగా చేసి నీ రాజ్యానికి ఉపయోగపడే పాత్రలుగా మార్చారు ప్రభు. వాళ్ళిద్దరూ కూడా నా ప్రభు దీవెనమ్మ గారు, దానియేలయ్య గారు ఎంతో కన్నీరు కార్చి తండ్రి ఒక బలమైన పునాది వేసినారు ప్రభు. అలాగే సమూయేలు తమ్ముడు అలాగే రత్నమ్మ ఇద్దరు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ బిడ్డలకు ఒక మంచి పునాదిని, మంచి ఫలభరితమైన ఒక మొక్కలుగా పెంచాలని ఆశిస్తూ ప్రభా ఈ పాదాలు పట్టుకుని బ్రతలాడుకొని వచ్చున్నాం. ఈ పుట్టుక దినం జరుపుకుంటున్నాగా ప్రభా మీరే సహాయమును దయచేయమని, ఈ కుటుంబం అంతటి మీద మీ దయగల హస్తం ఉంచమని తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఆశీర్వాదించి ఈ కుటుంబానికి మీ మేలుకరమైన దీవెనలు అందించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడివైన మా తండ్రి, ఆయన మా సహోదరుడు సమూయేలును శ్రీరత్నాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని వారిద్దరిని జతపరిచి వారికి 2 బిడ్డలు మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రవ్వా. వారు నాయన చిన్న వయసు నుండి ప్రవ్వా ఇప్పటి వరకు కూడా వారి చదువుల్లోనేమి, రాకపోకల్లోనేమి, ఆడుకునేటప్పుడు నాయన అన్ని విషయాల్లో ప్రవ్వా ఇప్పటి వరకు మీరు చక్కగా కాపాడినందుకే మీకు వందనాలు. కుమార్తె జోహన్నను మీరు జ్ఞాపకం చేసుకుని 7 సంవత్సరాలు నాయన మీ సజీవ రెక్కల కింద మీ బాహువుల్లో దాచినందుకే మీకు వందనాలు నాయన. ఈ 7వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరానికి అడుగుపెట్టుచుండగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మరి ఒక సంవత్సరం మేము ఈ రీతిగా మీ సన్నిధిలో కలుసుకునే పర్యాంతము కూడా మీ కుమార్తె పక్షాన మీరు ఉండండి ప్రభు. మీ దూతని కాపుదలను దయచేయండి ప్రభు. నాయన చదువుకునేటప్పుడు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. నాయన మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి. మరి ముఖ్యంగా మీ యందు భయభక్తులు దయచేయండి. చిన్న బిడ్డలంటే నాకు ఇష్టము, వారిని నా యొద్దకు రానియండి అని మీరు చెప్పారు ప్రభు. అట్టి రీతిగా ఈ కుమార్తె కొరకు నేను ఎలాగ ప్రార్థించాలో మాకు నేర్పించు. జాయిల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువులోను, జ్ఞానం నందు అన్ని విషయాల్లో కుమారుడు కూడా మంచి నాయన వాక్శక్తిని దయచేయండి. అలాగే తమ్ముడు డ్యూటీల్లో మీరు తోడుగా ఉండండి. నాయన సహోదరి చెల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టును అన్నారు ప్రభు. నాయన అట్టి రీతిగా ఈ కుటుంబము మీలో కట్టబడటానికి సహాయం చేయండి. యెహోవా కుటుంబమును కాపాడకపోతే నాయన ఎవరూ కాపాడలేరు ప్రభు. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దానికి కావలి ఉండువారు మేల్కొని ఉండుట వ్యర్థమే అన్నారు ప్రభు. నాయన మీరు ఈ కుటుంబాన్ని కాపలా కాస్తే తప్ప నాయన మేము నాయన ఏ విధంగానూ చూడలేం ప్రభు. నాయన ఈ కుటుంబం పైన మీరు అధికారిగా ఉండమని మీ పాదములు పట్టుకుంటున్నాను. చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెని వేయమని మీ పాదములు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. నాయన చదువుల్లో మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. నాయన ఈ కుటుంబము నానాటికి నాయన దినదినము ప్రవర్ధమానంగా ఎదగటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో తలవలే మీరు చేయండి ప్రభు. అన్ని విషయాల్లో ఇచ్చేవారిగా చేయండి ప్రభు.
అనేకుల చేతులు నాయన చేతులు చాచేవారిగా ఈ కుటుంబం ఉంచక అనేకులకు వీరు నాయన ఇచ్చేవారిగా ఈ కుటుంబాన్ని తలవలే మీరు చేయమని నాయన అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో ప్రభు ఈ కుటుంబాన్ని నాయన మీరే లేవనెత్తమని నూరంతల ఫలితము ప్రభావము మహిమ శక్తి నాయన ఈ కుటుంబమును నింపమని మీ నామానికి మహిమకరంగా నాయన ఈ కుటుంబము లేచినట్లుగా సహాయం చేయమని నాయన ఈ చిన్న సంఘానికి నాయన ఈ కుటుంబము నాయన ఒక కిరీటంగా మారినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ఈ బిడ్డలను నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. To you, happy birthday to you, happy birthday to dear Jessie, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to dear Jessie, happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Jessie. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless you, dear Jessie. Happy birthday to you. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నీల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
గతకాలమంతా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వినోలనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా